రే రే ఇల్లు డోర్ కొట్టరా, ఎంతసేపు అయిందిరా మనం వచ్చి? నువ్వేదో పోటుగాడే నిన్ను తీసుకుని వస్తే నన్ను డోర్ కొట్టమంటావురా, వెళ్ళరా. ముందు అనవసరం బడిలో పిచ్చానే. రే అవసరం నీది, నువ్వు వెళ్ళి కొట్టు. నువ్వు కొట్టరా. రే నా వల్ల కాదురా, ప్లీజ్ రా. రే చెప్తున్నాను, నా వల్ల కాదురా. కొట్టరా నువ్వే. రే లేకరా, నేను కొట్టను రా. రే వెళ్ళరా. నువ్వే కొట్టరా. రే నా వల్ల కాదురా, వెళ్ళరా. రే నీ వల్ల కాదురా, నేను వెళ్ళరా. వెళ్ళరా వెళ్ళరా, నువ్వు వెళ్ళరా, నా వల్ల కాదురా. అది మెట్లు, ఫోను, విని నన్ను రమ్మన్నారు. అది రే రారా. ఆగరా. ఫాదర్, శివ చెప్పాడు కదా ఇద్దరు వస్తారని, అది మేమే. ఓ మీరేనా? ప్రైజ్ ద లార్డ్. లోపలికి వచ్చి కూర్చోండి. వాటర్ తాగుతారా? తాగుతాము. థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై సన్. శివ ఎవరో వస్తారని చెప్పాడు కానీ ఎందుకు వస్తారో విషయం చెప్పలేదు. చెప్పండి. నమస్తే ఫాదర్. విషయం ఏంటంటే, నా లైఫ్లో ఇప్పటిదాకా చాలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను, కానీ ఒక్క దాంట్లో కూడా సెలెక్ట్ అవ్వలేదు. రేపు మా క్యాంపస్లో చివరి ఇంటర్వ్యూ ఉంది. అందులో నేను సెలెక్ట్ అవ్వకపోతే మంచి జాబ్ వస్తుందో నమ్మకం లేదు, అసలు జాబ్ ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. మీరు సోల్ ఎక్స్చేంజ్ చేస్తారని శివ చెప్పాడు. ఇతను నా ఫ్రెండ్ నాగేష్, చాలా ఇంటెలిజెంట్. నాకు అంత సీన్ లేదు. మీరు ఇతని సోల్ నా దాంట్లోకి పంపించి ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే నాకు తప్పకుండా జాబ్ వస్తుందని నమ్మకం ఉంది. ఈ విషయంలో మీరు హెల్ప్ చేస్తారని మీ దగ్గరికి వచ్చాను. దయచేసి హెల్ప్ చేయండి ఫాదర్. ఓకే మై సన్. సాధారణంగా ప్రభువుని నమ్మకంలో ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరు, కానీ నువ్వు ఇది లైఫ్కి సంబంధించిన విషయం అంటున్నావు కాబట్టి నీకు నా వంతు సహాయం చేస్తాను. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. ఏంటి నాకు అమ్మ వచ్చేసేటట్టున్నాడు? అనవసరంగా నా గురించి ఎక్కువ చెప్పానే. ఓకే మై సన్, నేను దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంటాను. ఏం చేయాలి? మీరు మాట్లాడుతుండండి. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. రే అంతా ఫ్రాడ్లా ఉంది, అంతా డబ్బు గురించి అనుకుంటా. పద వెళ్ళిపోదాం. ఏం మాట్లాడుతున్నారా? ఆయన హెల్ప్ చేస్తానన్నారు కదా. రే ఆయన హెల్ప్ చేసే రకంగా లేడురా, అంతా డబ్బు గురించి రా. అందుకోసం నేను చెప్పలేదు కదరా, ఎందుకు అలా అంటున్నావు? ఏమోరా, నాకు నమ్మాలనిపించట్లేదు. పద వెళ్ళిపోదాం. రే వస్తానన్నారు కదా, కూర్చో, ఉందాం, చివరిదాకా ఉందాం. అయినా నువ్వు ఇంత భయపడుతున్నావేంట్రా? ఎవడరా భయం? నేనేం భయపడలేదు. రే వచ్చేస్తారా, ఆగరా, కొంతసేపు వచ్చేస్తారా. రే ఎప్పుడు వస్తారా? రే వచ్చేస్తారా, ఆగరా, కొంతసేపు వచ్చేస్తారా. ఎంత టైం రా? రే వచ్చేస్తారా, ఆగరా, కొంతసేపు లోపల ఏం చేస్తున్నాడు చూసి వస్తాను. అయిపోయిందా ఫాదర్? పూర్తయింది. లోపలికి రండి. రారా.
ఈ క్యాండిల్ తీసుకొని ఇక్కడున్న చెరొక క్యాండిల్ని వెలిగించండి. ఈ యొక్క ప్రదేశమునకు విచ్చేసి ఉన్న వీరిరువురికి తమ యొక్క ఆత్మలను మార్చుకున్నటకు అంగీకరించి వచ్చి ఉన్నారు తండ్రి. ముందుగా మీ యొక్క ఆత్మలు మారేటప్పుడు ఇక్కడ ఈ నిబంధన ప్రకారము 2 షరతులు ఉన్నాయి. మొదటగా మీ యొక్క ఆత్మలను మార్చే ప్రక్రియలో మీ ఇరువురిలో ఉన్న ఏ ఒక్క ఆత్మ అయినా సరే స్వేచ్ఛను కోరుకున్నట్లయితే మీ ఇరువురు ప్రాణాలను కోల్పోయే అవకాశం ఉంది. ఇకపోతే మీరు మీ యొక్క ఆత్మలను మార్చబడిన తరువాత మరుసటి రోజు రేపు 12 గంటల లోపు, గుర్తుపెట్టుకోండి నాయన, 12 గంటల లోపు మీరు ఈ యొక్క స్థలమునకు వచ్చి మీ యొక్క సొంత ఆత్మను తిరిగి పొందగలరు. లేని ఎడల మీ యొక్క ఆత్మలు వేరువేరుగా ఉంటూ శాశ్వతంగా నిలిచిపోవును. ఇలా ఆత్మలు మార్చుకున్నట్టుకు మీ ఇరువురికి సమ్మతమే కదా? ఓకే ఫాదర్. అలాగే నాయన, ఇరువురు లేచి నా ముఖంగా తలలు పెట్టి పడుకోండి. నాయన, మీరు నెమ్మదిగా కళ్ళు తెరిచి లేచి కూర్చోండి. మై సన్స్, ఇప్పుడు సమయం 11:40 అయినది. మరలా మరుసటి రోజు అనగా రేపు మీరు ఇదే సమయానికి వచ్చి మీ యొక్క ఆత్మలను పొందగలరు. లేని ఎడల గుర్తుంది కదా, మీ యొక్క ఆత్మలు చిరస్థాయిగా నిలిచిపోవును. ఓకే ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్తగా వెళ్ళిరండి. రే పదరా. త్వరగా రా, మెలుగు నడుస్తావేటి? ఇప్పటికే ఇంటర్వ్యూ దొబ్బెట్టు. నన్నేం చేయమంటారా? దారిలో ఎవరికి యాక్సిడెంట్ అయ్యి ట్రాఫిక్ జామ్ అయింది, అందుకే లేటు. సరే సరే రా. వచ్చారా మై సన్? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఫాదర్, అదేంటి ఫాదర్, టైంకి వచ్చాం కదా ఫాదర్. మీరు సరైన సమయానికి వచ్చారు మై సన్, కానీ నా యొక్క జీవన సమయం ముగిసినది. ఇక నేను పరలోకమునకు పోవచున్నాను. ఫాదర్, అదేంటి ఫాదర్, అదేంటి ఫాదర్ అలా మాట్లాడుతున్నారు? అంటే ఆ యాక్సిడెంట్. ఫాదర్ ఎక్కడ ఫాదర్?
ఫాదర్ ఎక్కడ ఫాదర్? నన్ను క్షమించండి మై సన్స్. నేను చేసిన తప్పు వల్ల మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. గాడ్ బ్లెస్ యూ మై సన్స్.